మాఘపురాణము 18వ అధ్యాయము. శ్రీ మహావిష్ణువు దేవతలతో మరలా ఇట్లా చెప్పుతున్నారు. దేవతలారా, మాఘ మహిమ ఎంత చెప్పినను తీరదు. మాఘ పౌర్ణమి నాడు మాఘ స్నానము, పూజ మున్నగునవి చేసి వరుసోత్సర్గమును చేసిన వాని పాపములన్నీ నశించును. మాఘవ్రతమును ఆచరించు వారు నాకిష్టులు. వారు దేవతలై వైకుంఠమున చేరుదురు. గంగా నది తెల్లగా ఉండును, యమునా నది నల్లగా ఉండును. వీని అలలు చామరముల వలె కదులుచుండును. అచట విశాలమైన వటవృక్షము ఉన్నది. వీనితో కూడిన ప్రయాగ క్షేత్రము తెల్లని నల్లని అలలవడి చామరములను గంగాయమునలను మునికన్యకులు వీచుచుండగా అక్షయ ఛాయకల వటవృక్షము అతపత్రముగా ప్రయాగ సర్వ తీర్థములో రాజై ప్రకాశించుచున్నది. మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలను ఇచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు. అశ్వత్థ వృక్షములలోకెల్లా ఉత్తమమైనది. దేవతలు అనగా నేను విష్ణువు ఉత్తముడను. వేదములు శాస్త్రములలో ఉత్తములు. ద్విజుడు అన్ని వర్ణానికి గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో రామతారకము ఉత్తమము. స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగా ఉత్తమమైనది. మేరువు పర్వతములలో కల్లా గొప్పది. అన్ని దానములలో ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో కల్లా ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరి ప్రభృతి సర్వనదుల యందును 10 సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున చేసిన స్నానము వచ్చు పుణ్యము 3 దినములు ఉషకాలమున చేసిన మాఘ స్నానము వల్ల వచ్చును. మాఘ స్నానము చేసి పూజ మున్నగు వానితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపమును ఉన్న నన్ను పూజించిన మోక్షము వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘమాస వ్రతమును వివరించెను. దేవతలు విష్ణు వాక్యమును శిరస వహించి ఇంద్రుని వెదుకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుడు వెదుకుచున్న వారికి చిన్న పాదములు పెద్ద శరీరము కల విచిత్రమైన తొండ ఒకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసెను. దేవతలు ఆ తొండ యొక్క రాక్షసి రూపమని తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి. ఎంత ప్రయత్నించెను ఆ తొండ కదలలేకపోయిరు. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చు అని తలిచి మరునాడు మాఘ స్నాన ముగించిన తర్వాత ఆ తీర్థమును ఆ తొండపై పోసిరి. పవిత్రోదకముచే తడిసిన తొండ దివ్యాలంకారము గల ఒక స్త్రీగా మారెను. దేవతలు ఆమెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరువు అని అడిగిరి. ఆమె తన శాప విముక్తికి సంతసించి దేవతలకు నమస్కరించి ఇట్లు పలికెను. నేను సుశీల అను కన్యను. కాశ్మీరమున నివసించుచున్న బ్రాహ్మణి పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసిరి. నా దురదృష్ట వశమున నా భర్త పెండ్లి జరిగిన 4వ నాడే మరణించెను. మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిరి. మనుష్య జన్మ చిక్కటమే కష్టప్రదము. అదిను స్త్రీగా పుట్టుట మరింత కష్టము. బాల్యమునే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే నీవు భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలను అని తండ్రి ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుట మేలని తలచెను. పుత్రికైన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులు ఇరువురును వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి. నేనును బంధువుల వద్ద ఉంటిని. వారి నిరాదరణ ఫలితముగా చూచు వారెవ్వరూ లేకపోవుటచే భిక్షాటనముచే జీవించుచుంటిని. నిలువ ఉన్న దానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు జీవించుచుంటిని. భక్తి అనునది ఎరగను. వ్రతములు చేయలేదు. ఉపవాసం అనేది తెలియదు. ఏకాదశి వ్రతము చేయు వారిని చూచి పరిహాసము చేసి తిని. ధనమును చూచి సంపాదన పరురాలై తిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమాలు విడిచి దురాచారవంతురాలై జీవిస్తూ ఉంటిని. మరణించిన తరువాత నరకమునకు చేరి తిని. అచ్చట పెక్కు రీతులా శిక్షింపబడి తిని. పులి, కోతి, ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మను పొంది తిని. పెక్కు బాధలను పడి తిని. ఒకనాటి జన్మలో 5 దినముల క్రిందట ఆహారమును ఆకలి గల ఒక వ్యక్తికి పెట్టినందుకు ఆ చిన్న మంచి పని వలన విముక్తిని కలిగించితిరి అని పలికెను. మాఘమాస పవిత్ర నదీ జల స్పర్శచే ఆమె దేవప్రియయను పేరును కూడా పొందెను. దేవతలలో ఒక రామును వివాహమాడిరి. మాఘమాస మహత్యము దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదకసాగిరి. పద్మగిరి గుహలలో వికార రూపముతో తిరుగుచున్న ఇంద్రుణ్ణి చూచి బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను. లోనికి పారిపోయెను. దేవతలు ఇంద్రుని వెంబడించి వారిని ఊరడించి ధైర్యము చెప్పిరి. విష్ణుదేవుని వలన నీవు చేసిన పాపమును పొందిన శాపమును తెలుసుకొంటిమి. మహావిష్ణువు నీ
శాప విముక్తిని మార్గమును సూచించినారు. ఆ ప్రకారము చేయుదుము రమ్మని తుంగభద్రా తీరమునకు తీసుకొని వచ్చిరి. మాఘమాసమంతయు వాని చేత మాఘస్నానము చేయించిరి. ఇంద్రుడును శాప విముక్తుడయ్యెను. కృతజ్ఞుడై శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. ఇంద్రుడును దేవతలతో కలిసి స్వర్గమునకు పోయెను. రాక్షసులను జయించి సుఖముగా ఉండెను. గృష్ణమత మహర్షి జహ్నుమునికి ఈ విధముగా మాఘమాస స్నాన మహిమను వివరించని పలుకుచుండగా, జహ్నుముని స్వామి, ఈ విష్ణు కథామృతము ఇంకనూ వినవలసి అనుకొనుచున్నాను, ఇంకనూ చెప్పుడని కోరెరు. గృష్ణమదుడు ఇట్లనెను: పూర్వము పంపా తీరమున ధనవంతుడైన వైశ్యుడు ఒకడు కలడు. ధన సంపాదనం తప్ప ధన వినియోగము అతడు చేయలేదు. పూజ దానము మున్నగు మంచి పనులను కూడా చేయలేదు. అందువలన మరణించిన తరువాత నరలోకమునకు చేరెను. అతడు కొంతకాలము ఉండి దరిద్రుడై జన్మించెను. దరిద్రుడై మరిన్ని పాప కార్యములను చేసెను. మరణించి పిశాచమై పంపా తీరమున మర్రి చెట్టు పై నుండి అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఇలా ఉండగా ఒకసారి వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసించుచు మాఘస్నానము పూజ మున్నగవు చేయుచు శిష్యులకు మాఘమాస మహత్యమును వివరించుచుండెను. అతడు మాఘస్నాన మహిమను వివరించుచు, ఒకనాడు మాఘస్నానము చేసిన వారి సర్వ పాపములను సూర్యోదయము చీకట్లు నశించినట్లుగా నశించును అని చెప్పుచుండెను. మాఘస్నానము చేయని వాడు నరకమునకు పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును, చేయుట వలన కలుగు శుభములను, చేయకపోవుట వలన కలుగు అశుభములను వివరించుచుండెను. ఆ సమయమున పిశాచ రూపము పై నుండి కింద పడినది. ఆ పిశాచము వశిష్ఠుని వారికి నమస్కరించి తన పూర్వ చరిత్రను వివరించెను. వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై చల్లుచు పంపాజలమున మాఘ స్నానమును వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన శ్రీహరి కథలను వినుట వలన మాఘ స్నానము వలన వాని పిశాచ రూపము పోయి దివ్య రూపము వచ్చెను. మాధవుని యొక్క అనుగ్రహము వలన అతను వైకుంఠమునకు చేరెను. సర్వే జన సుఖినో భవంతు.